ఈ మకర రాశి వారికి ఈ వారంలో కేవలం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. మీరు చేసే కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. మనసుకు సంతోషం కలిగి సంతృప్తిగా ఈ వారమంతా కాలం గడుపుతారు. సప్తమంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో మంచి అవకాశాలు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. ఇంటా బయట పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు కూడా అందుకుంటారు. షష్టమంలో గురువు సంచరించడం వల్ల జన సహకార లోపం, విద్యా సంబంధమైన విషయాల్లో కాస్త ప్రతికూల వాతావరణం ఉంటుంది. పని భారము, శ్రమ అధికమవుతుంది. షష్టమంలో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలు, అవమానాలు, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.